ఏపీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు దాదాపు కొలిక్కొచ్చాయి. అభ్యర్థులందరూ కూడాను పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలోని ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన అని, లేకపోతే ఆసరా, ఇట్లాంటి పథకాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఆగిపోవడం జరిగింది. ఈ విషయం మనతో మాట్లాడడానికి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం ఈ ఆన్గోయింగ్ స్కీమ్స్ మీద ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, వివరాలన్నీ కూడా. మేడం చెప్పండి, ఆన్గోయింగ్ స్కీమ్స్ ముఖ్యంగా ఇప్పటివరకు గతంలో జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఆగిపోయి దాని నుంచి ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు దీన్ని? ఏదైతే ఎలక్షన్ కమిషను ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగిందో, ఈ ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిలుపుదల చేయమని చెప్పేసి నిజంగా చాలా దారుణం అండి. ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అవి పడతాయని ఎదురు చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఎందుకనంటే ఎలక్షన్ కమిషన్ అనేది కంట్రీ అంతా ఒకలాగా ఉండాలి. ఈరోజు తెలంగాణలో ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అక్కడ పర్మిషన్ ఇచ్చి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆన్గోయింగ్ స్కీమ్స్కి విద్యా దీవెన కానీ, ఆసరా కానీ, చేయూత కానీ వీటన్నిటికీ కూడాను ఆపడం అనేది నిజంగా చాలా దారుణం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆయనకున్నటువంటి పరిచయాలతోటి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవి నిలుపుదల చేయించడం అనేది నిజంగా చాలా దారుణం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకనంటే ఈరోజు ప్రజల మీద ఈయన ఇండైరెక్ట్గా కక్ష సాధిస్తున్నారు. ఎందుకంటే వాటి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చేయూత అనేటువంటి కార్యక్రమం అనేది మహిళలు చాలామంది దానికోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చేయూత అనేది ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదిగేయడం కోసం 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి ఒక ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి పథకం చేయూత. దానికోసం 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి మహిళలకి ఈరోజు నిరాశ మిగిలింది. ఎందుకనంటే వాళ్ళ కుటుంబాల్లో అది చాలా అవసరం. చేయూత కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి డబ్బులు వాళ్ళ కుటుంబంలో చాలా అవసరం. కానీ ఈరోజు అది రాకుండా అయిపోయింది. అలాగే విద్యా దీవెన అనేది, విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయినాయి, అవి కట్టకపోతే అక్కడ వాళ్ళకి హాల్ టికెట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, సర్టిఫికెట్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. అలా విద్యార్థులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి. అలాగే ఏదైతే డ్వాక్రా రుణమాఫీ ఆసరా ఉందో, 4వ విడత ఆసరా, అది కొంతమందికి పడింది. ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి కొంతమందికి అలా పడుతూ ఉంటుందన్న నేపథ్యంలో వాళ్ళకి ఈరోజు పడకుండా ఆపేశారు. ఈరోజు మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ప్రజలు కానీ, పేదవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు తిట్టకుండా తిడుతున్నారు. ఎందుకనంటే ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలు అనేవి గతంలో మీరు ఏం చేశారో అది చెప్పండి, లేకపోతే భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పి ప్రజలకి కన్విన్స్ చేసి ఓటు అడిగి జయాపజయాలనేది దేవుడు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. అంతే తప్ప ఈ రకంగా ఆన్గోయింగ్ స్కీమ్స్ని రాజకీయంతో నిలుపుదల చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అన్నది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోబోతుంది. భవిష్యత్తులో మే 13వ తారీఖున ఓటుతోటి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇది పుష్పశ్రీవాణి గారి తాలూకా అభిప్రాయం. ముఖ్యంగా ఆన్గోయింగ్ స్కీమ్స్ని ఆపేయడం కోసమనే బీజేపీతో జతకట్టి ఎలక్షన్ కమిషన్ ద్వారా కుట్ర చేశారు. అందువలన ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుకి తగిన బుద్ధి చెప్తారని కూడా ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి.